సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనిల్ సుంకర సంపాదించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి, పర్టికులర్గా సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో? అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, నాకు అంటే ఇండస్ట్రీలో ఉన్న టాక్ అనిల్ సుంకర్ దాదాపు ఒక 200-300 కోట్లు లాస్ అయ్యాడు సినిమాల ద్వారా అనేది బాగా ప్రచారంలో ఉంది. అది మీ దాకా వచ్చిందా? ఎందుకంటే బోలశంకర్ తర్వాత నేను ఫ్లైట్లో ఉంటేనే ఫ్లైట్ దిగేసరికి మొత్తం మా వైఫ్ వచ్చి సెల్ ఫోన్స్ అన్నీ ఆపేసి 3 days యూ హ్యావ్ టు బి ఫ్రీ అని చెప్పి నార్మల్గా అనుకున్నాను, అంతే రిలాక్స్ అవటానికి. ఆ 3 రోజుల తర్వాత నెట్ చూస్తే అల్లకల్లం వైపు ఇమీడియట్గా నేను ట్వీట్ చేయాల్సి వచ్చింది, బాబు ఇవన్నీ కాదు, నిజాలు కాదు, అక్కడ రాజుగారితో నాదే, ఇంకా నేను నా ఇల్లేమో అమ్మలేదు ఈ చెప్పుకోవాల్సి వచ్చింది. బట్ బేసికలీ ఐ లాస్ట్ మనీ మేజర్లీ ఇన్ ద ఓన్లీ లాస్ట్ 2 years. అంత ముందు వరకు ఏంటంటే ప్లస్ మైనస్లో వెళ్ళిపోయేది, 2 ఒక్కసారి అనేది బికేమ్ మేజర్ సెట్ బ్యాక్. దానికంటే కూడా సేమ్ టైం మెయిన్ క్రెడిబిలిటీ కూడా లాస్ అవుతాం కదా. అవునండి, క్రెడిబిలిటీ లూజ్ అవుతుంది. అంటే ఎంత లూజ్ అవుతాం అంటే, నేను వెన్ ఐ వెంట్ టు అన్ ఐటీ ఆఫీస్, పాపం ఆ క్లర్క్ కూడా ఎందుకంటే స్టోరీలు చూసి చేయొచ్చు కదా అంటే అదంత ఫీలింగ్. ఇప్పుడు రేపు చెప్పబోయేది ఏంటంటే, మనం వెళ్ళి చూసినా సరే జరగబోయేది వేరే ఉంటాయి కదా. వేదాలు అవన్నీ నేను అన్నాను, అది రీమేక్ బాబు, నేను స్టోరీ వింటాం కూడా కాదు. అజిత్కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్. ఈలోపు మాకు ఒప్పుకున్నప్పుడు కరోనా ఊపు లేదు, ఒప్పుకున్న తర్వాత కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అందరూ చూస్తారు, అయిపోయింది. సో ఇట్స్ ఎ బిగ్ సెట్ బ్యాక్ అండి. ఎట్ ద సేమ్ టైమ్ ఏం సాధించారు, 80 to 90 crores పోయి ఉంటుందా మీకు అది? బోళాశంకర్ లేదా? చిరంజీవి గారు హెల్ప్ అలాట్, ఆయన హెల్పింగ్లో ముందుంటారు కదా. లేదు, ఈవెన్ ఏజెంట్కి అఖిల్ డి నాట్ టేక్ ఎనీథింగ్. అంటే నాకు వన్ గుడ్ థింగ్ ఆర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. సో ఆ విధంగా అయితే ఐ షుడ్ బి హ్యాపీ కంపేర్ టు అదర్స్. అంటే అది ఓపెన్ అంటే తెలియకుండా చాలా మంది చాలా పోయినాయి తెలియదు. సో బట్ మీరు 2 అడిగారు కదా ఏం సాధించారు అనేది, అంతకుముందు అనిల్ సుంకర్ ఎవరికి తెలియదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్ ఇన్ ద ఇండస్ట్రీ. అది సాధించాను. అది ఈజీ కాదు, ఎందుకంటే ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడు ఇది అవ్వదు కదా, ఎస్పెషలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఎవ్రీ వన్ ఆర్ గుడ్ టర్మ్స్, అదర్ డైరెక్టర్స్ కానీ. అంటే ఆ విషయంలో అనిల్ సుంకర్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పట్టించుకోరు